హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు గణేష్ చతుర్థి కదా, సో ఆ వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై అటైర్. అండ్ ఇంట్లో ఇప్పుడే పూజ కంప్లీట్ అయింది. ఎందుకు ప్రతిసారి ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, నాకు ఇంట్రో షూట్ చేయడానికి ఇదిగో ఇంత టైం పడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మమ్మీ వాళ్ళంతా కింద విగ్రహం పెట్టాము, అక్కడికి వెళ్ళారు, పూజ జరుగుతుంది. సో మనం కాస్త లేట్ కదా ప్రతిసారి, సో యా లేట్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నాను అనమాట. అండ్ 1 minute నా శారీ చూపిస్తాను. సో దిస్ ఈస్ మై శారీ. ఈ మధ్య రెడ్ మంచి ట్రెండింగ్లో ఉంది కదా, నాకు ఎందుకో రెడ్ చాలా నచ్చుతుంది. మేము వచ్చి వ్లాగ్ స్టార్ట్ చేసేలోపే ముహూర్తం టైం అయిందని మా నాన్న అయితే పూజ స్టార్ట్ చేసేసారనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్ అవన్నీ నేను మా చెల్లి కలిసి అరేంజ్ చేసాము. అండ్ ఇక్కడ పూజ అవన్నీ మమ్మీ అరేంజ్ చేసి ఇచ్చింది డాడీకి. ఇంకా డాడీ కూర్చొని పూజ స్టార్ట్ చేసేసారనమాట. మా బుడ్డోడు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. అసలు పూజ టైంకి నేను మా చెల్లి మోస్ట్ ఆఫ్ ద టైం రెడీ అయి ఉండము. మా అమ్మ అన్ని పనులు చేస్తా కూడా టయానికి టకామని ఎలా రెడీ అవుతుందో ఏమో. చిన్నప్పుడైతే ఇది నా మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట. ఎప్పుడెప్పుడు వెళ్ళి గణేష్ బొమ్మ కొంటామని నేను ఆల్మోస్ట్ అలా ఇయర్ అంతా వెయిట్ చేసేదాన్ని. చిన్నప్పుడు మేము మాత్రమే ఇలా డెకరేట్ చేసి ఇంత హెవీగా రెడీ చేసేవాళ్ళము. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఇంత రెడీ చేసేవాళ్ళు కాదనమాట. నాకు చాలా స్పెషల్గా అనిపించేది మా గణపతి మాత్రం ఎంత బాగుందో అని. బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అలా అందరూ డెకరేట్ చేస్తున్నారు, అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. నాకు ఇన్స్టా స్టోరీస్లో గణేష్ బొమ్మలు రెడీ చేసి పెడతారు కదా, అవి చూడడం భలే నచ్చుతుంది. ఇంకా ఫైనల్గా అందరం తలా ఒక చేసేసి ఇదిగోండి మా గణపతి డెకరేషన్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. చాలా బాగుంది కదా. ఏ గణపతిని వాడాలో ప్లీజ్? మట్టి వినాయకుడిని ఎందుకు వాడాలి? ఇది చూడు, అమ్మని చూసి చెప్పమ్మా. ఎందుకంటే కలర్ గణపతి తీసుకోనుకో చేపలన్నీ చచ్చిపోతాయి కదా. చేపలన్నీ చచ్చిపోతాయా? ఇంతలోనే డాడీ పూజ స్టార్ట్ చేసేసానమాట. డాడీ అయితే పూర్తి మంత్రోచ్చాటనతో చాలా ఇంటెన్స్గా పూజ చేస్తారనమాట. చుట్టుపక్కల మనం ఎక్కడున్నా కూడా వెళ్ళి పూజలో కూర్చుందామా అన్నంత పాజిటివ్ వైబ్, ఆ ఎనర్జీ నాకు కనిపిస్తుంది. నాకు మా నాన్న పూజ చేస్తుంటే భలే ఇష్టము. సో అందరూ ఎవరేం పని చేస్తున్నా సరే ఎక్కడక్కడ వదిలేసి మరీ వచ్చి పూజలో కూర్చుంటాం మేము. పూజ కంప్లీట్ అయ్యే వరకు మేము ఎక్కడికి కదలం అనమాట. ఇది చిన్నప్పటి నుంచి మేము ఫాలో అవుతున్న ఒక రూల్ అనుకోండి, లేదా ఒక అలవాటు అనుకోండి, అలా స్టిక్ అయిపోయింది మాతో పాటు. ఇది మేమే కాదు, బాబు చాలా చాలా చిన్న ఏజ్, ఆల్మోస్ట్ మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి పూజ చేసేటప్పుడు వాడు మా నాన్న దగ్గరే ఉండేవాడు, మా నాన్న ఒళ్ళో కూర్చునేవాడు. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది అనమాట. పూజలో వాడు చాలా ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. నాకు అది ఒక పెద్ద బ్లెస్సింగ్ లాగా, నాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది వాడిని అక్కడ చూస్తుంటే. వినాయక చవితి అంటే చిన్నప్పుడు నాకు గుర్తొచ్చేది దేవుడి దగ్గర బుక్స్ పెట్టడం మాత్రమే. అలా బుక్స్ పెట్టేస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది అనుకునేదాన్ని. ఇప్పుడు మా వాడు దేవుడి దగ్గర బుక్స్ పెడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుంది కదా అని. Okay? Right. At the game. शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहानिकं हरिगदन्तं भक्तानां एकदन्तमुपास्महे. ॐ शान्ति शान्ति शान्ति. అవి వాడిపోయింటాయిలేనరా, వాడు రాకుండా స్టార్ట్ చేయవా నువ్వు? సరే డాడీ వెయిటింగ్. ఎక్కడో బాక్స్ లో వేసుకున్నాడు, ఆ బాక్స్ ఆడో పెట్టేసారు. డాడీ ఫ్రెష్ ఇస్తాడంటావు. బాగా కూర్చుంటావా, బాగా కనపడతావు. నువ్వు అటు వచ్చి తీసుకోవాల్సి వస్తుంది.
मुझे सर्वोत्तम द्वारा ओम स्वाहा ఉండని కాదు నీకు ఆగలేనా గురికి చేయి పట్టుకున్నా చెయ్యి ఎట్లా ఒక్క నిమిషం ఉంటే డాడీ ఇచ్చేస్తాడు. రైట్. అసలు పిల్లలతో పాటు ఏ పని చేయాలన్నా ఒక 1 అవర్ ఎక్స్ట్రా పడుతుంది కదండి. మా వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. మా నాన్న కూడా వాడిని అంత చక్కగా ఇన్వాల్వ్ చేస్తాడు కాబట్టి మేబీ వాడికి ఇంత ఇంట్రెస్ట్ ఉంది పూజలు పునస్కారాల మీద. ఇంకా అలా మా వాడిని సాటిస్ఫై చేస్తూ అలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. చాలా 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 బాగా జరిగింది పూజ. మేమందరం అయితే ఫుల్ హ్యాపీ, చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే. సో ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత కింద వినాయకుడిని పెడతారు కదా, అక్కడ మండపం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. తీరా లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది నేను ఇయర్ రింగ్స్ మార్చుకోవడం మర్చిపోయానని. సో ఇంకా మా అమ్మ మళ్ళీ మమ్మల్ని పంపించి చేంజ్ చేయించింది అనమాట. థ్యాంక్ గుడ్నెస్ ఈరోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అండ్ ఆల్మోస్ట్ వాన పడుతుంది. సో ఇంకా వానలో తడుచుకుంటూనే నేను మండపం దగ్గరికి వెళ్ళిపోయాను అండ్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాన అయితే ఆగిపోయింది. సో హ్యాపీగా నేనైతే దర్శనం చేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలా క్యూట్గా ఒక మండపం వేసేసి ఆ మండపంలో అరేంజ్ చేశారనమాట వినాయకుడిని. సో ఇంకా అలా దర్శనం చేసేసుకొని అక్కడే ప్రసాదం తింటా మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అక్కడ చిన్న చిన్న పిల్లలంతా వచ్చారు కదా, అలా కాసేపు ఉన్నామో లేదో మళ్ళీ వాన స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా బాబు కూడా ఉన్నాడు కదా మనతో, ఎక్కడ తడిచిపోతాడు అనేసి మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మా ఇంటి పక్కనే ఇంకొకటి కూడా పెడతారంట ఎవ్రీ ఇయర్. అసలు మాకు ఇంతవరకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాము. సో ఇంకా అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చామన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు డాడీ బాల్ గణేష్ కథ చెప్పేవాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బాల్ గణేష్ని? చూస్తున్నావు 1 minute. వాళ్ళకైతే అంత ఇంత నాలెడ్జ్ వస్తుంది. ఓకే గాయ్స్, ఇదన్నమాట మా సెలబ్రేషన్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ సచ్ మోర్ వీడియోస్. సీ యు ఆల్ నెక్స్ట్ టైం. బై బై.